హలో ఎవ్రీవన్, మన ఇళ్లలో ఉండే పిల్లలందరూ ఇప్పుడు చాలా బాగా చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నారు. వీటి వల్ల వాళ్ళకి పుచ్చుళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి పుచ్చుళ్ళు వచ్చినా, నొప్పి వచ్చినా చెప్పకుండా ఇంట్లో చెప్తే ఎక్కడ వీళ్ళ పేరెంట్స్ అవన్నీ ఇవ్వటం వాళ్ళకి ఇష్టమైన ఆపేస్తారేమో అని చెప్పి ఆ పుచ్చుళ్ళతో అలానే ఉంటున్నారు. ఈ పుచ్చుళ్ళు వల్ల వాళ్ళు క్లాసెస్ లో యాక్టివ్ గా మిగతా ఈవెంట్స్ జరిగినప్పుడు ఫొటోస్ కి పోజులు ఇవ్వటం గానీ, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయటం గానీ, క్లాస్ జరుగుతున్నా కాన్సన్ట్రేషన్ చేయకుండా పిల్లలు పెయిన్ బాధపడుతూ డల్ గా కూర్చొని ఉంటారు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ కానీ దీని వల్ల తగ్గుతున్నాయి. కానీ వాళ్ళు ఇంట్లో చెప్పడానికి భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి పిల్లలందరినీ రెగ్యులర్ డెంటల్ విజిట్స్ కి మీరు తీసుకొస్తూ ఉంటే అవి చిన్న చిన్న పుచ్చుళ్ళు ఉన్నప్పుడే క్యావిటీస్ ని ఫిల్ చేసేసి వాళ్ళు మోర్ సోషలైజ్ అవ్వడానికి మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీ కిడ్స్ ని రెగ్యులర్ డెంటల్ చెకప్స్ కి తీసుకురండి. మీరు రెగ్యులర్ టూత్ బ్రషింగ్ ఎలా చేస్తున్నారో అలానే రెగ్యులర్ ఎవ్రీ 6 months కి ఒకసారి మా దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఎటువంటి పెయిన్ లేకుండా మేము చేస్తాం. వాళ్ళు హ్యాపీగా అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయగలరు.